రాజేష్ కుమార్ శర్మ అనే ఒక వ్యక్తి సుమారుగా 300కి పైగా విద్యార్థులకు ఢిల్లీలోని మెట్రో స్టేషన్ కింద ఫ్రీగా స్కూల్ని స్థాపించి చదువు నేర్పిస్తున్నాడు. అయితే దీనికి కారణం ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాలో చాలా వరకు పిల్లలు పేద కుటుంబాలకు చెందినవారు. అండ్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో డబ్బులు కట్టి చదివేంత స్తోమత లేక, అండ్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో సరైన ఫెసిలిటీస్ లేకపోవడం. అండ్ ఇతనితో పాటు ఇంకొక 6 టీచర్లు తమకు ఖాళీ దొరికిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి పిల్లలకు ఉచితంగా చదువు నేర్పిస్తున్నారు. అయితే వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కనీసం ఒక బ్లాక్ బోర్డ్ ని కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక అక్కడ గోడ మీదే బ్లాక్ కలర్ పెయింట్ వేసి దాన్నే బోర్డ్ గా యూజ్ చేసుకుంటున్నారు. అలానే ఒకేసారి 300 మందికి క్లాసెస్ చెప్పాలంటే అక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి మార్నింగ్ పూట అబ్బాయిలకి అలానే ఆఫ్టర్నూన్ పూట అమ్మాయిలకి క్లాస్ చెప్తున్నారు. అలానే గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని తెలిసినా సరే పట్టించుకోకుండా పోతున్నారు. సో రాజేష్ కుమార్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.